నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. రెండవ దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మహేష్ తమ సొంత ఖర్చులతో ప్రారంభించారు. గత 6 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మహాశివరాత్రి రోజైన ఈ నెల 15న వెల్దండ రంగనాయకుల దేవాలయం నుంచి స్వామివారిని ఊరేగింపుగా గుండాల క్షేత్రానికి తీసుకెళ్లనున్నారు. మేము ఇంతకుముందుకు 2003లో నేను శివమాల శివభక్తుడిని. 2003 నుంచి 2009 వరకు శివమాల వేసిన. దాని తర్వాత మళ్ళీ ఒక 13 సార్లు అయ్యప్ప మాల వేసి నిన్నటికి గుడికి ఒకసారి 2019లో శివరాత్రికి రావడం జరిగింది. ఈ తట్టిలతోని ఇవన్నీ నిర్ణయం ఉన్నది. మరి నేను ఈ గుడి పంతులని నేను అడగడం జరిగింది. ఇలా ఈ తట్టిలతోని ప్రతి సంవత్సరం ఇట్లా చేసే వాళ్ళు ఏమైనా చెడు నిర్వాహకం చేయొచ్చు కదా, మరి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఎవరైనా రాజకీయ పెద్ద మనుషులతో చేపించచ్చు కదా అని అడిగితే ఎవరు ముందుకు రాలేదన్నా. మరి గవర్నమెంట్ నుంచి ఇట్లా పెట్టినా కానీ వాళ్ళు ఇట్లా ఎవరు సహకరించలేరని చెప్పి సరేలే అని చెప్పి నా వంతు సాయంగా మరి నేను గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు వెళ్ళిపోయి హైదరాబాద్ పోయినా అక్కడ పోయి సెటిల్ అయినాం. మరి నేను నా పార్ట్నరు 2009 నుంచి పార్ట్నర్ కుదిరి మేము 2019లో ఇక్కడికి టెంపుల్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మేము షెడ్ నిర్ణయిస్తామని చెప్పేసి ఇక్కడ భారీ ఎత్తున అమౌంట్ పెట్టి షెడ్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి శివరాత్రికి మేము ఇక్కడ ఉండే చూడవలసిన అవసరం ఉండే చూసినాం. కొద్దిగా మాకు ఈ పబ్లిక్ చూసి తడపడుతుంటే కొద్దిగా అర్థం కాలేదు. కాబట్టి మరి శివరాత్రి నుంచి జాతర ఎన్ని రోజులు అవుతుందని చెప్పేసి ఇక్కడ పంతులతో అడిగినాం. ఈ గుడి ఏవో గారితో ఇట్లా అడిగినాం. 15 రోజులు జాతర అవుతుంది అన్న అని చెప్పారు. ఆ 15 రోజుల వరకు ఎంత పబ్లిక్ అయితే అంత పబ్లిక్ అన్నదానం చేస్తామని చెప్పి సంకల్పంతో నేను పట్టణ మండలం మహేష్ అనుకొని మరి 2019 నుంచి ఇది 6వ సంవత్సరం కంటిన్యూ పెట్టుకుంటూ వస్తున్నాం. 15 రోజులతో పాటు ఈ అన్నదానం ఉంటుంది. మరి వీడికి వచ్చినప్పుడు గుళ్ళకి వస్తే ఎందుకో మనస్తృప్తి మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు మరి ఎల్లవేళలు ఎట్నే ఉంటే మా సహకారం ఎంతవరకు తీసుకోతాడు అని చెప్పేసి ఆ దేవుని మీదనే పెడుతూ మరి టెంపుల్కి వచ్చి అందరూ భక్తులు ఆ భక్తుల విజ్ఞప్తి ఇట్లా దేవుడు అందరికి అనుగ్రహించి అందరు ఎల్లవేళలా పిల్ల పాపలతో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి మా సహకారం ఎంతవరకు తీసుకోవద్దు అంతవరకు మేము తీసుకోలేక ఇంకా రెడీ ఉన్నాం. చూద్దాం ఇంకా దేవుడు ఎంతవరకు తీసుకోతాడు. నా పేరు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, కొల్లపల్లి గ్రామం మాది.